ఇదే శ్రీమన్ మహాలక్ష్మీదేవి యొక్క దివ్య ఆలయ గోపురం. శ్రీ అనగా లక్ష్మీదేవి, రంగం అనగా నృత్య స్థలమని అర్థం. కనుక శ్రీరంగానికి ఆ పేరు లక్ష్మీదేవి వల్లనే వచ్చింది. ఇక్కడ లక్ష్మీదేవి పేరు శ్రీరంగనాథ్యారి. లక్ష్మీదేవి శాశ్వత నివాసం ఇదే. రంగనాథుడు శ్రీరంగానికి రాకముందే రంగనాథుని ఆగమలాశి అయి ఆమె ఇక్కడ ఎంతో భక్తితో తపస్సు ఆచరించింది. ఆమె ప్రేమ, కరుణ, వాత్సల్యాది స్వరూపమై ఇక్కడ ఉన్నది. ఎవరిపైన శ్రీరంగనాథ్యారి యొక్క కడగంటి చూపు పడుతుందా అని నిత్యం రతి, మతి, సరస్వతి, ద్వితి, సమృద్ధి, సిద్ధి, శ్రీయ అనగా ప్రేమ, జ్ఞానం, విద్య, స్థిరము, అభివృద్ధి, విజయము, ఐశ్వర్యము అనేది శ్రీరంగనాథ్యారి నిత్య దాస్యము చేయువారు సప్తాశ్వముల వలె వారిని చేరి వారి కృప చూపెదరు. భక్తులు మొదట శ్రీరంగనాథ్యారుని దివ్య దర్శనం చేసుకున్న పిమ్మటే రంగనాథస్వామి దర్శించవలని. ఎందుకనినా అమ్మ మన తరఫున రంగనాథస్వామిని ప్రార్థించి వారి అనుగ్రహాన్ని మన మీద ప్రసరించేలా చూస్తుంది. ఈ శ్రీరంగనాథ్యాన్ని పడితాండ పత్ని అని పేరు కలదు. అంటే ఆమె ఎప్పుడు తన ఆలయం దాటి వెలుపలకు రాదని అర్థం. ఆమె ఉత్సవాలన్నీ ఆమె ఆలయం లోపలనే జరుగుతాయి. గర్భాలయం లోపల మనము 3 విగ్రహాలను చూడవచ్చు. ముందు ఉన్న విగ్రహం శ్రీరంగనాథ్యారిగా పిలువబడే ఉత్సవమూర్తి, మధ్యన మరియు వెనుకనున్న విగ్రహాలు లక్ష్మీదేవి అయిన శ్రీదేవి విగ్రహాలు. మహమ్మదీయులు దండెత్తిరాగా వైష్ణవులు ఒక గోడను నిర్మించారు. వారు ఉత్సవమూర్తిని ఈ బిల్వ వృక్షము మూలమున త్రవ్వి నిక్షిప్తం చేశారు. కాలగమనంలో జరిగిన విషయములు తెలియక ఇక్కడ వైష్ణవులు మధ్యలో ఉన్న మహాలక్ష్మీదేవిని నూతనంగా ప్రతిష్ఠించారు. కానీ 60 సంవత్సరాల తర్వాత గోడ వెనుక బాగాన మూల లక్ష్మీదేవి విగ్రహాన్ని తెలుసుకున్నారు. అదే సమయంలో పెద్ద వర్షము సంభవించగా బిల్వవృక్షము మూలము నుండి పూర్వము నిక్షిప్తము చేయబడిన ఉత్సవమూర్తి అయిన శ్రీరంగనాథ్యారి బయటకు వెలువడ్డారు. ఆ విధంగా అమ్మవారి ఆలయంలో 3 విగ్రహాలు దర్శనమిస్తాయి. అమ్మవారి ఆలయంలో వివిధ రకాల ఉత్సవాలు జరుపుకుంటారు. వాటిలో ఒకటైనదే ఈ నవరాత్రి ఉత్సవాలు. ఈ ఉత్సవ సందర్భంగా ఆండాలుగా పిలువబడే ఈ ఏనుగు ఒక ప్రత్యేకమైన వాయిద్యాన్ని స్వయంగా వాయిస్తుంది. శ్రీరంగనాథ్యారికి స్వయంగా చామేలు వేస్తుంది. చివరిగా ఈ ఏనుగు తన 3 కాళ్లపై ఎగురుతుంది. ఇది చూడదగిన వేడుక. ఈ నవరాత్రి ఉత్సవాలలో మాత్రమే అమ్మవారు ఈ స్వర్ణమయమైన మండపం క్రింద వేంచేసి ఉంటారు. సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే ఈ నవరాత్రి ఉత్సవ సమయంలో శ్రీరంగనాథ్యారి దివ్య తిరువడిని దర్శించగలిగే భాగ్యం కలుగుతుంది. వీరి సౌందర్యం సమస్త లోకాలను సమ్మోహపరుస్తుంది. శ్రీరంగనాథస్వామి నడక తప్పక దర్శించవలసిన ఓ ప్రత్యేకత. శ్రీరంగనాథస్వామి వివిధ రకములైన నడకలు కలవు. సింహగది, గజగది, హంసగది, వ్యాఘ్రగది, వృషభగది, ఇలా మరెన్నో. గజగది ఏనుగు నడకను పోలినదే గజగది. ఏనుగు నడిచేటప్పుడు ఏ విధంగా తన శిరస్సును, చెవులను అలా ఇలా కదిలిస్తుందో అదే విధంగా శ్రీరంగనాథుడు గజగదిని అనుసరిస్తూ ఎంతో మధురంగా, ప్రసన్న గాంభీర్యంగా పయనిస్తాడు. హంసగది ఇది హంసను పోలిన నడక. శ్రీరంగనాథ స్వామి ఉభయ నాంచారులతో ఊరేగినప్పుడు హంస వలె ఎంతో మధురంగా, మృదువుగా, తీయగా నడుస్తారు. మరికొన్నిసార్లైతే శ్రీరంగనాథ స్వామి ఇక సర్పగదిని అనుసరిస్తారు. అంతటా తిరిగిన తర్వాత సర్పము ఏ విధంగా తన బిలంలోకి వేగంగా ప్రవేశిస్తుందో అదేవిధంగా శ్రీరంగనాథ స్వామి తన ఉత్సవాలను పూర్తి చేసుకున్న తర్వాత ఆలయంలోకి ప్రవేశించినప్పుడు సర్పగదిని అనుసరిస్తూ ఎంతో వేగంగా లోనికి వెళ్తారు. ఈ విధంగా శ్రీరంగనాథ స్వామి ప్రతి కదలిక ఎంతో వింతగాను, మధురంగాను గోచరిస్తుంది. శ్రీరామచంద్రుడు అయోధ్య నగరాన శ్రీరంగనాథ స్వామిని సేవించేటప్పుడు వీరిని చూసి నడకలోని గాంభీర్య మాధుర్యాదులను అలవర్చుకున్నారట. కృష్ణుడి కంటే ముందు రాముడు ఉన్నాడు. రాముడి కంటే ముందు జమదగ్ని ఉన్నారు. జమదగ్ని కంటే ముందు అత్రిమ మహర్షి ఉన్నారు. అత్రిమ మహర్షి కంటే ముందు అగస్త్యుడు ఉన్నారు.
అగస్త్యుడి కంటే ముందు పతాంజలి ఉంది, పతాంజలి కంటే ముందు కణతి ఉంది, కణతి కంటే ముందు యాజ్ఞవల్కుడున్నాడు, యాజ్ఞవల్కుడి కంటే ముందు సనాతన వేదాలన్నీ ధర్మబద్ధమై ఉన్నాయి. ఇదే మన హిందూ ధర్మం. పూర్వం మొత్తం భూమండలం భారతదేశం, అంటే మొత్తం ప్రపంచమే ఒకప్పటి భరతఖండం, భారతదేశం. ఓంకారం. దయచేసి మీ పిల్లలకు విద్యతో పాటు హిందూ ధర్మాన్ని చెప్పండి. ఓం